ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ రామ్మోహన్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి నవీన గారు. రామ్మోహన్ గారు, ఒక విషయం చెప్పండి. మనం గతంలో కొన్ని వీడియోస్ చేసాం సీనియర్ సిటిజన్స్ గురించి. Yes. నా టాపిక్ ఏంటంటే ఈరోజు మామూలుగా ఈ ఆస్తులు ఇవన్నీ కూడా పిల్లలు వారసులే కాని దానికి తల్లిదండ్రులు చూడడానికి కానీ పలకరించడానికి కానీ కాదు అనేది ఒక టాక్ నడుస్తుంది. ఎంత ఆస్తి ఉన్నా కూడా కొంతమంది ఏంటంటే వృద్ధాప్యంలో వయసులో వాళ్ళు వెళ్ళి మన ఓల్డేజ్ హోమ్స్ లో ఉండడము, ఆస్తి లేదా అంటే ఉంది, పిల్లలు లేరా అంటే పిల్లలు ఉన్నారు, అయినా ఎందుకు అక్కడే ఉంటున్నారు, చివరికి వాళ్ళు చనిపోయాక కూడా ఈ పిల్లలు వాళ్ళ యొక్క బిజీ లైఫ్ లో వాళ్ళని చూడడానికి కూడా రావటం లేదు, తదితర కార్యక్రమాలు కూడా చేయడానికి కూడా లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? ఎక్కడ తప్పు జరుగుతుంది అంటే? చాలా మంచి టాపిక్ అండి ఇది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మందిని చూస్తున్నాం మనము. ఆస్తి పైనే మొత్తం అంతా కూడా చుట్టూ తిరుగుతుందండి. ఎక్కడికి వచ్చి ఆస్తికి వస్తుంది. పిల్లలు పెంచుతారు, పెద్దవాళ్ళు చేస్తారు, వాళ్ళు కష్టపడతారు, తల్లిదండ్రులు వచ్చేటప్పటికల్లా పిల్లలు ఏం చేస్తున్నారంటే, నువ్వు మాకేం ఆస్తి ఇచ్చావు అంటే ఆస్తి కోసమేనా నువ్వు పిల్లలు నీకు చదివి పెంచి చేసి నీ సంబంధించిన రంగాల్లోకి నేను తీసుకొస్తున్నారు. అటువంటిప్పుడు నువ్వు ఎంతసేపటికి ఆస్తి గురించి పిల్లలు ఎందుకు ఆలోచిస్తున్నారు? మరి అంటే వాళ్ళ ఆప్యాయత అనురాగాలు మీకు గుర్తుకు రావడం లేదా? ఎంత కష్టపడి పెంచితే నువ్వు ఆ స్థాయికి వస్తావు. ఆ స్థాయి వచ్చి నువ్వు సంపాదించుకో. నీకు సంబంధించిన తల్లిదండ్రులు నీకు మంచి పొజిషన్ ఇచ్చి చేశారు, ఎంతో ఎంతో వచ్చారు, కానీ ఎప్పటికీ కూడా ఆస్తి ఇవ్వలేదు నువ్వు మాకు, నిన్ను ఎందుకు చూడాలి మేము అంటే ఆస్తికి దానికి లింక్ పెట్టడం అనేది చాలా దారుణం అండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా మంది మెజారిటీ పీపుల్ ఇప్పుడున్న జనరేషన్లో జరుగుతుంది అది. అంటే ఇప్పుడు అలా అంటున్నారు కదా, ఈవెన్ ఆస్తి ఉన్నా కూడా చూడని పిల్లలు ఉన్నారు, ఎందుకంటారు అలా? ఎందుకు వస్తుంది ఆస్తి ఉన్నా చూడడం లేదు అంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయండి. అంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళను ఎలా పెంచారు అనే దానికి చాలా మీద దృష్టి పెట్టాల్సి పెంపకంలో చాలా. ఎందుకంటే నీకు ఎంతసేపటికి నువ్వు ఆస్తి పైన పెంచుకోవడానికే నువ్వు ఆ తల్లిదండ్రులు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, కానీ పిల్లలు ఎలా ఉంటున్నారు, ఎలా చదువుతున్నారు. ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే ఇంతకుముందు తల్లి ఇంట్లో ఉండేది, తండ్రి బయటికి పోవాలి. ఇప్పుడు ఇద్దరు పోతున్నారు. ఇద్దరు పోవచ్చు, నేను పోవడం లేదు కావలేదు. ముఖ్యంగా తండ్రి అనేవాడు ఎలా ఉన్నారు, పిల్లలు ఏ బాధ్యత తీసుకుంటున్నారు, చదువుకుంటున్నారు లేదా, వాళ్ళు ఎవరితో ఉంటున్నారు, వాళ్ళని ఏ విధంగా మనం తీర్చిదిద్దుతున్నాము అనేది కొద్దిగా సమయం కేటాయించాలండి వాళ్ళకి. సాయంకాలం రాగానే నువ్వు పొద్దున్న నుంచి పోయి తిరిగి వచ్చేసేసి వాళ్ళని పట్టించుకోకుండా హలో హలో అనుకుంటే వాళ్ళకి ఏమంటే ఆ మెదడు అనేది చిన్నప్పట్లోనే వాళ్ళకి ప్రభావం పడుతుందండి చిన్నపిల్లల్లో. ఆ ప్రభావంతో వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారంటే, మా తండ్రి నన్ను పట్టించుకోకుండా ఆయన ఎంతసేపటికి సంపాదన ఉన్నారే, నేను ఎందుకు, నాకు ఇది మానసిక స్థితి వాళ్ళకి మారుతుందండి. అలా కాకుండా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దలు అంటే తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రి బాధ్యత, తల్లి ఇంటి బాధ్యత తీసుకుంటుంది, చేస్తుంది. తండ్రి అనేవాడు తన పిల్లలకు సంబంధించిన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానివ్వండి, వాళ్ళకి ఎలాంటి మనకు వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్లోనే ఎక్కువ వస్తుందండి అది. ఎందుకంటే నేను గమనించేది ఏంటంటే, ఇప్పుడు జనరేషన్లో ఏమవుతుందంటే వాళ్ళంతా కూడా పట్టించుకోకుండా ఎవరి పనిలో వాళ్ళు ఎందుకంటే తల్లిదండ్రులు వెళ్ళి పట్టించుకోలేదు అనమాట. అటప్పుడు మేము ఎందుకు పట్టించుకోవాలా అనేది అది తప్పండి ఉండేది. వాళ్ళు తల్లిదండ్రులు ఎందుకు సంపాదించుకోవాలని చెప్పని చేసి నీకోసమే సంపాదించే చేశారు. అందుకని వాళ్ళని పట్టించుకోకుండా ఉండి నువ్వు ఇదే పరిస్థితి తీసుకొస్తే ఇంకా రాను నీకు అదే పరిస్థితి వస్తుంది అనమాట. అయితే ఒక విషయం చెప్పండి రామ్మోహన్ గారు, ఇప్పుడు చాలా మంది ఆస్తులు ఉన్నా, మంచి డబ్బు ఉంది, పిల్లలు ఉన్నా కూడా ఈ ఓల్డేజ్ హోమ్స్ లోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. అక్కడే చాలా హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆ వయసులో ఇప్పుడు వీళ్ళేమనుకుంటారంటే, పిల్లలు మా దగ్గర ఉండొచ్చు కదా, మా పిల్లల్ని చూసుకోవచ్చు కదా, మేము ఉద్యోగాలు చేస్తున్నాము, ఎందుకు మీరు అక్కడ ఉంటారని అడిగినప్పుడు, లేదు మాకు ఇక్కడ హ్యాపీగా ఉంది మా లైఫ్, మాకు ఒక అదేమంటారు హ్యాపీనెస్ కావాలి, మేము షేర్ చేసుకోవాలి, ఫ్రెండ్స్ కావాలని అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? అది ఎంతవరకు అంటే కొంతవరకు నిజమేనండి. ఎందుకంటే ఈ వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలా చేయాలని అంటారు, నిజమే. కానీ ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఏజ్లో వాళ్ళకి కావాల్సినటువంటి తోడు ఉండాలా, మాట్లాడుకోవాలా అనేది ఉండదు. ఏమంటారు, ఎంతసేపటికి పిల్లలు చూసుకోవడానికి మేము ఉన్నామా, ఇంకా మాకంటూ ఒక ఇది లేదా, జీవితం లేదా అనేటట్టు ఆలోచిస్తున్నారు. కానీ దానికి తోడు వాళ్ళు కూడా మా పిల్లల గురించి కదా, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాది కూడా ఉంది కదా, సరే
తప్పనప్పుడు వాళ్ళు కానీ వాళ్ళు కూడా హెల్ప్ చేయాలన్నమాట. ఎస్ ఇప్పుడు పిల్లలకు కూడా హెల్ప్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు చూసుకోకపోతే వేరే వాళ్ళను పని మనుషులను పెట్టి చూసుకునే దాంట్లో ఇది లేదు కదా. అందువల్ల వాళ్ళు కూడా ధోరణి మార్చుకోవాలి. మాకెందుకు లేదు, మాకు చేస్తున్నాం, మేము అనాథాశ్రమంలో ఉంటాము, వాళ్ళ దగ్గర పోయి మా ఫ్రెండ్స్ ఉంటారు చేస్తారు అని అంటే, ఇప్పుడు నీ పిల్లలు నీ బాధ్యత ఉపయోగించి బయటికి పోతున్నారు, వాళ్ళని చూసుకోండి అనేది అది కూడా బాధ్యతే అండి. అందుకోసం లేనప్పుడు, నువ్వు ఎవరు లేనప్పుడు, పిల్లలు విదేశాల్లో ఉన్నారు వాళ్ళకి లేరు అటప్పుడు నువ్వు ప్రిఫర్ చేసుకో, అనాథాశ్రమాలకు వెళ్ళి ప్రిఫర్ చేసుకో. ఇక్కడ ఉండి చేసి వాళ్ళు ఒకవేళ చూడకపోతే నీకు ఒకవేళ ఉండొచ్చు, ఒక కుటుంబ పరిస్థితుల్లో కొన్ని ఇది ఉండవచ్చు, సరిగ్గా చూడకపోవచ్చు, కొద్దిగా సర్ది చెప్పుకోవాలి ఎవరన్నా కానీ. కొన్ని సంఘటనలు ఉంటాయండి, చాలా మంది పెద్దవాళ్ళు ఏంటంటే చాదస్తంగా ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని సైలెంట్ గా ఉండొచ్చు కదా, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారని చెప్పేసి కొంచెం చికాకు పడుతూ ఉంటారు యువత. అది 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 కొంతవరకు కరెక్టే అండి ఉండేది. వాళ్ళు కూడా కొద్దిగా మార్చుకోవాలండి, ధోరణి మార్చుకోవాలండి. ఎందుకంటే కొంతమంది మేము గమనిస్తూ ఉంటాం, మేము ఉండేది వాళ్ళు ఏం చేస్తారంటే ప్రధానికి కూడా నేను చెప్పినట్టు విను అంటే, వాళ్ళకి అప్పట్లో మేము చెప్పినట్టు వినేవాళ్ళు కదా పిల్లలు, ఇప్పుడు వినడం లేదే, అది కాదు. అది జనరేషన్ వచ్చే కొద్దీ వాళ్ళకు సొంత భావాలు ఉంటాయి, వాళ్ళు అలాంటి ఆలోచన పెట్టుకోకూడదండి. సరే మా పిల్లలు మా జనరేషన్ అయిపోయింది, వాళ్ళు పైకి వస్తున్నారు, వాళ్ళని కూడా తీసుకురావాలా, అందుకోసం ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. అది ఒక్కటి బాగా నేర్చుకోవాల్సిన ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కుటుంబంతో కలిసి ఉన్న వాళ్ళు అక్కడే ఎక్కువ వస్తుందండి, డిఫరెన్సెస్ అనేది అక్కడే వస్తుంది అనమాట. అందుకని వాళ్ళకి అడ్జస్ట్మెంట్గా ఉంటూ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ చాదస్తం ఎక్కువ పెట్టుకోకుండా ప్రధానికి నువ్వు ఇట్ట చేయి అట్ట చేయి, నాకు అది పెట్టలేదు ఈ పది ఇవ్వలేదు, ఆ కోడలు అనుసరి కంప్లైంట్స్ అనేది రాగానే మొదలు పెట్టాకండి. ఇలాంటి కొన్ని సంఘటనలు చూసినప్పుడు అండి, తల్లిదండ్రులు ఇలా వృద్ధాశ్రమంలో ఉండడం వల్ల ఈ తరం యువత ఏమనుకుంటారంటే అసలు పిల్లల్ని కనకూడదు, సంపాదించాలి, ఎంజాయ్ చేయాలి. లేదండి అనుకుంటే మొత్తం స్టాండ్స్ అయిపోద్దండి, బయాలజికల్ ఇది రాదనమాట, భయపడిపోతున్నారు. అట్లా భయపడద్దండి, యువత భయపడద్దండి. ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళు అలా చూడలేదు, మమ్మల్ని కూడా అలా చూస్తారేమో మా పిల్లలు అంటే, వాళ్ళు సరిగ్గా చూసుకోవడం లేదు కదా, వాళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోవడం లేదు, అందుకే మే పిల్లలు కంటే మమ్మల్ని కూడా చూసుకుంటారేమో అని చెప్పి భయపడుతున్నారు. అలా భయపడకూడదండి. అది వాళ్ళు ధోరణి మార్చుకొని వాళ్ళని కొద్దిగా తల్లిదండ్రులను చూసుకుని, అందరూ తల్లిదండ్రులు అట్లా సహాయించే వాళ్ళు ఉండరు, పిల్లలు ఇలా ఉండరు అనమాట. కాబట్టి వాళ్ళను కూడా అర్థం చేసుకొని పిల్లలకు అనేది అది ఒక మన సమాజంలో ఉన్నటువంటి ఇది వాళ్ళకి ఇది అనమాట. దానికోసం భయపడే జనరేషన్ వద్దు, మాకు పిల్లలు వద్దు అనేది ధోరణి మార్చుకోవాలండి. అంటే ఇదంతా కూడా పెంపకంలో లోపమే అంటారా, ఇలా చూడకపోవడం? చాలా మాత్రం పెంపకంలో లోపం అండి. ఎందుకంటే చిన్నప్పుడు ఎలా ఉంటే వాళ్ళను తీసుకొస్తారో దాని ప్రకారమే వాళ్ళ యొక్క ఇది అభివృద్ధి ఉంటుందండి. మెంటల్ గా ప్రిపరేషన్ అనేది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చేసేదాన్ని బట్టే ఉంటుంది. దానికి ఒక ఉదాహరణ చెప్తాను నేను, అంటే నాకు సంబంధించిన ఉదాహరణే చెప్తానండి. మాది చిన్నప్పుడు పేద కుటుంబం అనమాట, మా ఫాదర్ చిన్న ఉద్యోగి అనమాట, మాకు కొద్దిగా 8 మంది పిల్లలు అనమాట, మేము 3 అన్నదమ్ములము, 5 మంది అక్కడ 8 మంది ఉన్నాము. అప్పట్లో ఆయన కొడుకు సరే జరిగిపోయింది అది. తర్వాత మా నాన్న కష్టపడి చదువు చూస్తూ ఉంటే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా ఉన్నప్పుడు, సరే 10th క్లాస్లో ఫస్ట్ మార్క్స్ వచ్చినాయి. అప్పుడు మా కొలీగ్స్ అంతా కూడా చిన్న టెలిఫోన్ ఆపరేటర్ ఉద్యోగాలు వచ్చేటి ఈజీగా. మా నాన్న కష్టపడుతుంటే లేదు మా నాన్న కష్టపడుతున్నాడు, నేను ఎందుకు మానేసుకొని టెలిఫోన్ ఆపరేటర్ చేసుకుంటాను అట్లా అని మా నాన్న అడిగితే ఆయన చాలా కోపడ్డాడు. ఏం రా నేను చదివించలేదు అనుకున్నాను అంటే, ఆ తల్లిదండ్రులు వాళ్ళకి పిల్లలు, నేను చెప్తున్నానంటే పిల్లలకు ఆ విధంగా వాళ్ళకి చెప్పిన దాని వల్ల, అదే నాయన మా ఫాదర్ నన్ను ఎంకరేజ్ చేసి ఉంటే నేను టెలిఫోన్ ఆపరేటర్ గా అయిపోయింది, నేను డాక్టర్ గా చదివేవాడిని కాదనమాట. అలా ఉండకూడదు, అదే ఎదగాల అనే కాదు, మీరు ఎదగాలి, మేము కష్టపడతాం. మేము అలా పెద్దలు అనేవాళ్ళు పిల్లలకు కొద్దిగా చిన్నప్పటి నుంచే, అంటే ఉదాహరణ చెప్తే అలా అన్ని విషయాల్లో కూడా ఒక తప్పుదో పడుతూ ఉంటాడు కొడుకు, తెలియకుండా వాళ్ళకు ఆ టెండర్ వయసులో ఏం కాదు, కొంతమంది తాగుడుకు అంటే సిగరెట్ తాగడం పిల్లలు చూసుకుని అటు చూసినప్పుడు తల్లిదండ్రులు నాయన అది మంచిది కాదు, వేరే వాళ్ళు అల్లరి చేస్తారు అట్లా కాదు, అట్లా వాళ్ళని పెంపకంలో మంచి తీసుకురండి. మెయిన్ పెంపకం ధోరణిలో ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి. రామ్మోహన్ గారు చివరిగా ఒక మాట చెప్పండి, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో, జనరేషన్ లో రన్నింగ్ లైఫ్ అయిపోయింది, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళిపోవడం, పిల్లలేమో కాలేజ్కి స్కూల్స్కి వెళ్ళడం, వాళ్ళిటు ఉదయం పోవడం మళ్ళీ సాయంత్రం కలవడమే. మరి మీరు అన్నట్టుగా ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు, ఏది లేదు అని అంటున్నారు, మాకు అంత టైం లేదు పిల్లలతో కూర్చుని మాట్లాడి అని అంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారా? దానికి ఏం చెప్తానంటే, నేను మీరు ఇక్కడ నుంచి 3 గంటలు ఎక్కడో పోయి ఉద్యోగం చేసుకునేటట్టు సాధ్యమైనంత వరకు
దగ్గరలో మీకు ఉద్యోగం ఉన్నది కానీ ఎక్కడున్న చోట దగ్గరలో కూడా మీరు నివాసం ఏర్పరచుకొని, అంటే ఈ సిటీలో అలాంటి Yes, సాధ్యం yes. కాదు, కానీ ప్రయత్నించండి. వాళ్ళకు టైం ఉండదు, మీరు కష్టపడి వచ్చినప్పుడు సాయంకాలం టైం ఉండదు, కొద్దిగా టైం కేటాయించండి, పిల్లలకు టైం కేటాయించండి. దాని యొక్క ఎఫెక్ట్ చాలా ఉంటుందండి, ఫ్యూచర్లో వాళ్ళని తీర్చిదిద్దడంలో చాలా Yes. ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అందువల్ల సాధ్యమైనంత వరకు మీరు అలవాటు చేసుకోండి, పిల్లల కోసము టైం కేటాయించి వాళ్ళకు మంచిగా కొద్దిగా మంచి మాటలు చెప్తూ వాళ్ళు ఏదైనా పక్కదారిలో పోతూ ఉంటే సరైన మార్గంలో పెట్టడము అలా చేసుకుంటే సాధ్యమంతో చాలా వరకు ఇవి నివారించవచ్చు అండి. Yes. ఈ వాళ్ళ ఆలోచన ధోరణి మారుతుంది, పెద్దవాళ్ళు అయిన తర్వాత చేసుకోవాలా అని అనిపిస్తుంది. ఇది మేధావి వర్గంలో కాదండి, పేద కుటుంబాల్లో కూడా చాలా మాత్రం తల్లిదండ్రులు చూసుకోవడం ఉంది. ఓన్లీ మనం అనుకుంటాము మేధావి వర్గంలోనే అంతా బాగా ఉన్న వాళ్ళు ఇలా చేస్తారు అనేది కాదు. చాలా మంది వాటిల్లో కూడా ఈ విధంగా జరుగుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకు అపోహలు ఉన్నాయన్నమాట. పిల్లలకు కొంతమందికి అపోహలు ఉన్నాయి, Yes. మమ్మల్ని సరిగ్గా చూసుకోలేదు, మమ్మల్ని ఆస్తి ఇవ్వలేదు. అవన్నీ ఆస్తి ముఖ్యం కాదండి. ఇక్కడ మాకు అది ఇవ్వలేదు, మాకు ఇది అదే ఇవ్వలేదు, మేము ఆస్తి ఎందుకు అనేది చూడాలి వీళ్ళని? ముఖ్యమే కాదండి ఉండేది. ఆప్యాయతలు అనురాగాలు పెంచుకుంటూ వస్తూ ఉంటే దాంతో పాటు బాధ్యత అనేది కూడా Yes. వాళ్ళు తీసుకోవాలా, వీళ్ళు తీసుకోవాలి, బాధ్యత అనేది తీసుకోండి. అప్పుడు ఎంత హ్యాపీగా ఉంటారో మీరు గమనించండి. ఎందుకంటే ప్రత్యేకంగా చూసిన చాలా వాటిలో నేను ప్రత్యేకంగా గమనించున్నాను. నేను ఆ విధంగా తల్లిదండ్రులను చూసుకునేటువంటి ఇది, సేవ చేసుకునేది అందరికీ రాదండి. అది అందరూ కూడా గమనించుకోండి. వాళ్ళు మనం బయటికి పోయి వచ్చినప్పుడు చూస్తే వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే నీకు ఎంత ఇది ఉంటుందో, నువ్వు చేసే ప్రతి ఒక్క పనిలో కూడా నీకు సహకారం ఉంటుందండి. Yes. నేను గమనించిన చాలా కుటుంబాలు అనమాట. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను చూసుకొని, వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా పిల్లలను కొద్దిగా వాళ్ళు అర్థం చేసుకొని మంచిగా పోతుంటే ఎన్ని సంసారాలు అయినా కానీ బాగుంటుంది. వాళ్ళందరికీ నమస్కరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్.